మరి మీరు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మరి మీకేం ఇబ్బంది లేదా? అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏం చెప్పట్లేదు కదండి మేము. ఇప్పుడు వాళ్ళు కూడా అంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి మీకేమైనా ఇబ్బంది ఎందుకు ఉంటుంది? మా గురించి రాంగ్ గా పోయేటట్టు అవుతుంది. మెయిన్ రావడానికి రీజన్ అది. మా మాటలు ఎవరు వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. అదేమంటే ఇప్పుడు ఒక సెక్రటరీ ఏదో అమౌంట్, ఇప్పుడు A1 అనే దొంగ ఉన్నారండి, A1 అనే దొంగ A2కి అమౌంట్ ఇచ్చాను అంటున్నారు. A2కి ఇచ్చారు కదా, A2ని వేసేయండి అంటే అది కాదు కదండి. A1 ఏం చేశారు మరి? A1 శిక్ష ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఆ శిక్ష ఇచ్చింది దాని గురించి కాదు. అంతకుముందు ప్యారడైజ్ సినిమాకి ఆల్రెడీ జరిగింది, దాని గురించి చిన్న పనిష్మెంట్ చేసాం అంతే. అంతకు మించి ఆయన పేరు రావట్లేదు, బయటకు రావట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు? A2నే ఎందుకు చేయాలంటున్నారు? ఇప్పుడు ఇప్పుడు రిజైన్ చేసింది ఈ A2ని కాపాడడానికి వీళ్ళందరూ రిజైన్ చేశారని పోర్ట్రేట్ అవుతుంది. మా వెర్షన్ ఎవరు వినట్లేదు. మేము ఈ రోజు ఇక్కడ రావడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే మా యూనియన్ ఏదో బ్యాట్ చేద్దామని కాదు, దాన్ని ఏదో ఇచ్చేద్దామని కాదు. ఎందుకంటే మాకు రేపు ఫుడ్ అదే పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు ఫెడరేషన్ అదేనోళ్ళు మేము లేకపోతే మాకు పేమెంట్స్ కానీ మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి. వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేశారు, మా పేమెంట్స్ రావడానికి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అంతా ఫైట్ చేసేదంతా వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళని పక్కన పెడుతుంటే ఎలా అవుతుందండి అది? ఇప్పుడు జానీ మాస్టర్కి పక్కన పెట్టాలని కానీ ఈరోజు చాంబర్ వెనకాల తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఫెడరేషన్ మమ్మల్ని పక్కన పెడుతుందంటే మాకెంత ఇది షోకాజ్ నోటీస్ గురించి చాంబర్ దగ్గర అంటే ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడమని వీళ్ళతో మాట్లాడిపిస్తారు అంతే. ఓకే ఇంటర్నల్ గా జరగాల్సింది మాత్రం మాకు ఇప్పుడు ఇదే ఫెడరేషన్ మమ్మల్ని గుర్తించకపోతే మా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీరు ఎక్కడికైనా వెళ్తారు, మేము చిన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మా డాన్సర్స్ మా 600 ఫ్యామిలీలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల మేము? అప్పుడంటే ఫెడరేషన్ ఎవరు పోయినా కానీ సమాధానం ఇస్తుంది. ఇప్పుడు మేము చాంబర్కి వెళ్ళాం, మన చాంబర్లో నువ్వు ఎవరబ్బా అంటే ఏం చెప్తావు? డాన్సర్ని సార్ అంటే, నువ్వు డాన్సర్ అయితే నా దగ్గరకు వచ్చి నువ్వు ఫెడరేషన్ నడుకోపో అని అంటాడు. మేము మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు ఫెడరేషన్ అయితే ఉండాలి కదా. ఏ ప్రాబ్లం ఉన్నా వాట్ ఎవర్ ఇట్ ఏదైనా రాని మాకైతే ఫెడరేషన్ ఉండాలి కదా. మా తరపు నుంచి మాట్లాడడానికి డాన్సర్ల తరపు నుంచి మీరు ఇప్పుడు చీఫ్ టెక్నీషియన్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు, మేము వెళ్ళలేము కదా. మేము అందుకోసమే మాకు ఫెడరేషన్ కావాలని కొట్లాడుతున్నాం. అంటే ఫెడరేషన్ మాట కూడా వినకుండా అంత ఇదిగా అంటే సొంత నిర్ణయాలు తీసుకున్నంత, ఇప్పుడు ఈవెన్ బై ఎలక్షన్స్ విషయంలో కూడా అంత ధైర్యం ఎలా వస్తుంది? ఈ ప్రెసిడెంట్కి అంత పవర్ ఉందా? ఫెడరేషన్ మాట వినకుండా కూడా మేము ఏదైనా చేసుకుంటాం అనే పవర్ ఉందా? మరి అంత ధైర్యం ఎవరు ఇస్తున్నారు? బ్యాక్గ్రౌండ్ లేబర్ ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారు సార్. ఏదైనా కూడా ఫెడరేషన్ రాకపోతే లేబర్ ఆఫీస్ ఆధ్వర్యంలో చేసుకోవచ్చు అనే ధైర్యం వాళ్ళకు ఉంది సార్. అంటే ఇప్పుడు సార్ కొన్ని మా బయలు అలాగే, రాజ్యాంగం అలాగుంటది. మన సంస్థ వ్యవస్థకు సంబంధించిన లూప్ హోల్స్ దాన్ని పట్టుకొని వాళ్ళు ఇప్పుడు చట్టరీత్యంగా వెళ్తారంటే వెళ్ళండి, చేస్తే అన్ని చట్టరీత్యంగానే చేయండి. లేదంటే ఇప్పుడు మన మినిట్స్ మన బయలా ఏది ఉన్నదో దాంట్లోనే ఫాలో అవ్వాలి. అవుట్ ఆఫ్ స్టేజ్ వెళ్తే దాన్నన్నా ఫాలో కావాలి. కొన్ని దీన్ని అని మీకు ఇష్టం వచ్చింది ఫాలో అయితే అసలు ఫస్ట్ మేమే తోవాలి వెళ్ళాలి, అంతే కదా. మాకు తెలియాలి కదా, మన బయట ఫాలో అయిదామా, రాజ్యాంగం ఫాలో అయిదామా, మాకు చెప్తే మేము దీన్ని ఏదన్నా ఒకటి మీరు దాంట్లో ఉండాలి కదా. మేము అదే అంటున్నాము. మీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే మేము కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 600 మంది చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు. బయట వాళ్ళు వదిలేసేయండి, మా మెంబర్స్ సపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు రెండు గ్రూపులాగా అయిపోయింది. అంటే జానీ మాస్టర్, సుమలత ఒకవైపు కనిపిస్తున్నారు, అటు మద్దతు ఉందని మీరే చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఇటు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు, ఇటు చాలా మంది నష్టపోయిన వాళ్ళు మీరందరూ ఉన్నారు. సో ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది ఇక్కడ రెండింటిలో? ఇక్కడ మద్దతు అంటే ఇప్పుడు సార్ మా సభ్యులు కొంతమంది చాలా మంది మాట్లాడరు సార్, బయటకు రాలేదు, భయపడతారు. ఏంటంటే వర్క్ విషయంలో ఓకే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. వర్క్ విషయంలో ఇక్కడ సపోర్ట్ చేస్తే ఈ మాస్టర్ చెప్పడు, ఇక్కడ సపోర్ట్ చేస్తే ఈ మాస్టర్ చెప్తాడు. ఎవరికి చెప్పలేక మధ్యలో వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నారు. ఇప్పుడు మా పోస్టుల గురించి మేము తప్పు చేయకుండా మమ్మల్ని ఇలా తీసేయడం కరెక్ట్ కాదని మేము పోరాటం జరిగింది. సభ్యులు వచ్చి మాతో ఇప్పుడు మాకంటే మేము అంత డబ్బులు పెట్టుకోలేము, మేము ఎవరిని ఇది చేయలేము కదా సార్, కాబట్టి ఎవరు రారు. కానీ వాళ్ళకి ఇంటర్నల్ గా ఉంది ఇది చేసేది వీళ్ళు తప్పు, కానీ అడగట్లేదు, అడగడానికి భయపడుతున్నారు. ఇప్పుడు వర్క్ గురించి ఆలోచించి చాలా మంది వాళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు సార్. అలా అన్నప్పుడు ఎవరిని కూడా వాళ్ళు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. వచ్చి మాట్లాడండి అంటే రేపు కట్టు ఆయన సాంగ్లో ఉండడు. ఇంకా ఆ విధంగా సభ్యులు ఎవరు మాట్లాడడానికి భయం. మాకు తప్పు అయిపోయింది, ఏదైనా కూడా సరే
వచ్చి మాట్లాడుతారు. అసోసియేషన్ లో డాన్సర్స్ ఎంత 600 మంది ఉన్నారు. 600 మంది. మరి ఇతర రాష్ట్రాల నుంచి డాన్సర్స్ ని ఎందుకు తెచ్చుకుంటున్నారు? జానీ మాస్టర్ వేరే రాష్ట్రాల నుంచి డాన్సర్స్ తెచ్చుకుంటున్నారని మేము విన్నాం, మాకు వార్త వచ్చింది, అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఆల్రెడీ చాలా డిస్కషన్ అయింది దీని గురించి. సో ఎందుకు తెచ్చుకుంటున్నారు? 600 మంది సరిపోకనా, లేకపోతే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయి అందులో? అది మాకు ఇప్పుడే ఈ పంచాయతీలలోనే కొన్ని తెలిసాయి. అంటే ముంబై డాన్సర్స్ వాడితే కమిషన్ వస్తుంది అంటే మాస్టర్ గారికి లెటర్ వచ్చింది అనేది మాకు తెలియదు. ఈ పంచాయతీలలో బయటకు వచ్చినాయి ఆ లెటర్స్ అన్ని, మాకు కూడా తెలియదు ఇన్ని రోజులు. నాన్ మెంబర్స్ తెచ్చుకొని వాడుతున్నారు. ముంబై యూనియన్ నుంచి పంపించారు, నాన్ మెంబర్ నుంచి పంపించారు. మన వాళ్ళకి ఇవ్వాలి, మన వాళ్ళకి ఇక్కడ మెంబర్స్ కి ఇవ్వాలి కదా ఖచ్చితంగా. మరి ఎందుకని అక్కడి నుంచి తెచ్చుకొని? ఆయన ఫస్ట్ నుంచే ఇవ్వడండి, మొదటి నుంచి ఫస్ట్ నుంచి అంతే. అంటే ఇంతకు ముందు మనం వినేవాళ్ళం, కొంతమంది చెన్నైకి సంబంధించిన కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళని మేము విన్నాం ఒకప్పుడు. అంటే రేషియో ఉంది సార్ మనకి. ఇప్పుడు చెన్నై వాళ్ళు వచ్చి అనుకో, వాళ్ళు 3 రావాలి, మనం 7 మంది పోవాలి. రేషియో ఉంది మనకి. వేరే మన స్టేట్ వాళ్ళు మొత్తం మనమే వాడుకోవాలి, వేరే స్టేట్ వాళ్ళు వస్తే వాళ్ళు 30 మంది వస్తారు, మనం 70 మంది పోవాలి. ఆ రేషియో అనేది ఉన్నది. కాకపోతే ఈయన రేషియో వాడాడు, ఆయనకు నచ్చినట్టు చేసుకుంటా ఉంటాడు. మరి ఎప్పుడు కంప్లైంట్ రాలేదా? కంప్లైంట్లు వస్తాయి. డాన్సర్స్ పాపం వాళ్ళకి రావాల్సింది పోతుంది కదా. పెద్ద షూటింగ్ జరిగింది సార్ మొన్న, 200 మెంబర్స్ 100 మందిని తెచ్చుకున్నారు బయట వాళ్ళని, బాంబే వాళ్ళని. ఎందుకు? లెక్క ప్రకారం అలా 30 మందే కదా అక్కడ. ఇక్కడ సాంగ్ కాబట్టి ఇక్కడ సాంగ్ అయితే మొత్తం మనమే 300 మంది పోవాలి. ఇప్పుడు పర్సెంటేజ్ కావాలంటే అలా ఉండాలి, లేకపోతే తెలుగు సాంగ్ కాబట్టి మొత్తం ఇక్కడ వాళ్ళే ఉండాలి. అర్థమైందా మీకు? కాబట్టి 200 మంది వచ్చారు. ఎందుకు? ఇదే క్వశ్చన్ మేము అడిగాం. 100 మందికి ఇక్కడ మన యూనియన్ లో వర్క్ పోగొట్టారు, మీరు ఎందుకు తెచ్చుకున్నారంటే మాస్టర్ గారు చెప్పడం ఏంటి, నేను క్రియేటివిటీ కుస్తీ గురించి తెప్పించాను అది. కానీ ఆ సాంగ్ చూస్తే కుస్తీ లేదు, పుస్తీ లేదు, డాన్స్ ఓన్లీ ఫ్రీ కౌంట్. ఒకసారి చూడొచ్చు మీరు ఆ సాంగ్. చూసాను, మాకు సినిమా చూసాను కదా. ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సార్. కుస్తీ పట్టడానికి వేరే టీం ఉంది కదా, సెపరేట్ టీం ఉంటుంది. కుస్తీ వాళ్ళని ఫైటర్స్ తెచ్చుకోవచ్చు కదా, మళ్ళీ డాన్సర్స్ ఎందుకు? సరే కుస్తీ అన్న, కుస్తీ ఎక్కడ చేపించావు అక్కడ? అది పక్కన పెట్టాను, కుస్తీ చేపించట్లేదు. నువ్వు ఈవినింగ్ సాయంత్రం అంతా నువ్వు క్రియేటివిటీ మార్చుకోవాలని పంపించవచ్చు కదా బాంబే వాళ్ళని. అంతే కదా, మన డాన్సర్స్ ఆ మాత్రం చేయలేని కాదు. సరే నేను నా క్రియేటివిటీ మార్చుకున్నాను, నైట్ బాంబే వాళ్ళు పంపించి మన వాళ్ళు పిలిపించినట్టు మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అప్పుడు? మన వాళ్ళందరికి వర్క్ ఇచ్చినట్టే కదా అప్పుడు. ఇంకా దాని తర్వాత 7 కాల్ షీట్లు అంటే ఫస్ట్ డే వాళ్ళు పంపించింటే మిగతా సెకండ్. ఇది చూడండి, ఇది ముంబై అసోసియేషన్ నుంచి వచ్చింది. ఇది ఎలిగేషన్ ఆ ప్రూవ్ అనేది కమిటీ వేస్తే తెలుస్తుందండి. కాకపోతే మాకు వచ్చింది, మేమే షాక్ లో ఉన్నాం. ఈ కింది లైన్ కింది ఒకటి చూడండి, మీకు నాన్ మెంబర్లను తీసుకొచ్చి 7,000 రాసి 3,000 తీసుకుంటున్నారు. అది okay. However, in practice they are openly hiring non-union dancers and outside dancers while at the same time billing the producers in these above mentioned బిల్లింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మాత్రం బిల్స్ తీసుకుంటున్నారు, నాన్ డాన్సర్స్ బయట నుంచి తీసుకొస్తున్నారు అనేది. ఓకే, నాన్ యూనియన్ డాన్సర్స్ ఓన్లీ 2,000 to 3,000 per day. నార్మల్ గా అయితే 6 నుంచి 7,000 వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. లోకల్ డాన్సర్స్ కి చార్జ్ చేసినంత చార్జ్ చేస్తూ బయట నుంచి 2,000 3,000 తెచ్చుకొని ఇప్పుడు ఆ కమిషన్ జేబులో వేసుకుంటారు. అది ఎలిగేషన్ వస్తుంది. ఇది దీని వల్లనే ముంబై డాన్సర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఎవరు ఇచ్చారు ఈ కంప్లైంట్? ఇది ముంబై అసోసియేషన్ ఇచ్చారు, డాన్సర్స్ వాళ్ళు పంపించారు, రేజ్ చేశారు వాళ్ళు. ఓకే యా. సో ముంబై డాన్సర్స్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఇది. అక్కడి నుంచి 2,000కి 3,000కి డాన్సర్స్ని తీసుకొచ్చింది. ఇక్కడ లోకల్ డాన్సర్స్కి అయితే 6,000-7,000 ఇవ్వాలి. కాకపోతే అక్కడి నుంచి 2,000కి 3,000కి డాన్సర్స్ తెచ్చుకొని ఆ కమిషన్ మరి ఇప్పుడు ఏమో జేబులో వేసుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. వాళ్ళు తీసుకొచ్చేది మనకు తెలియదు, దాని మీద కమిటీ వేస్తే గానీ అసలు విషయాలు బయటికి రావు అనేది చెప్తున్నారా? ఓకే. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి నష్టం జరుగుతుంది, అప్పుడు తెలుగు వాళ్ళు కొట్టగొట్టినట్టే కదా. అంతే, అదే కదా. అది అడగకూడదు సార్, అది అడిగితే లొల్లిళ్ళు కొట్లాటలు చంపేస్తారు, యుద్ధం చేస్తారు. డాన్సర్ మీద